కూడా జరగట్లేదు. సో దానికి ఏమైనా ప్రపోజల్స్ పెట్టామంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి శాంక్షన్ లేదన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్ లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ప్రాసెస్ లో ఉందని అన్నారు. మరి అప్పటి వరకు దాని మెయింటెనెన్స్ కి మరి అడిషనల్ ఫండ్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా ఇమీడియట్ గా రిపేర్స్ కి, మెయిన్ రోడ్స్ కి? ఇండివిజువల్ అంటే ఇంటర్నల్ రోడ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఇందాక బేగ్ సాబ్ గారు కానివ్వండి, ఇంకా మాట్లాడిన కార్పొరేటర్స్ కానివ్వండి, స్వీపింగ్ మెషిన్స్ మెయిన్ రోడ్స్ మీద సిఆర్ఎంపి గతంలో వాడడం జరిగింది. వాటిని ఇప్పుడు యూజ్ లో లేకపోవడం వల్ల చాలా మంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ మీదకి వచ్చి వర్క్ చేయడం వల్ల ఇంటర్నల్ రోడ్స్ కవర్ అవ్వట్లే. ఇంకా కూడా శానిటేషన్ పెండింగ్ ఇష్యూస్ అట్లానే ఉన్నాయి. గతంలో స్టాండింగ్ కమిటీలో కూడా మనం కొన్ని కమిటీస్ వేసుకోవడం జరిగింది. దాని తర్వాత దాని గురించి ఎటువంటి డిస్కషన్ లేదు. సో దాని గురించి ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి టర్మ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారి లెవెల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. లాంగ్ అబ్సెంట్ ఉన్నా లేదంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, అంటే తీసుకురావచ్చు వాళ్ళ కన్సర్న్ తో అన్నారు. అది ఇప్పుడు దాకా జరిగినట్టు మాకు ఇక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అట్లనే శానిటేషన్ కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రాపర్ గా పాట్ హోల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, 24 గంటల వ్యవధిలో సిఆర్ఎంపీలో జరిగే అవకాశం ఉండే. బట్ ఇవి జరగకపోగా చాలా ఇబ్బందులమైన సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని ఉన్నాయి. సో దానిని దృష్టిలో పెట్టుకొని మాకేమైనా అడిషనల్ గా, మీరు అన్నారు ఇది గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి, దానికంటే ఇంకా అడిషనల్ గా ఏమైనా ఇస్తే ఈ మెయిన్ రోడ్స్ కవర్ అయ్యి ఇంటర్నల్ రోడ్స్ కి మేము ఏదైనా ప్రాపర్ గా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడింది వి రియల్లీ వెల్కమ్ అండ్ అప్రిషియేట్ మేడం. ఎందుకంటే మీరు మీ చైర్ కి ఇది అంటే ఒక సబ్మిషన్ అండ్ పాజిటివ్ గా తీసుకుంటారు అనుకుంటున్నాను. మీ చైర్ కి ఎట్లాగైతే గౌరవం ఇవ్వమని మీరు ఎట్లాగైతే చెప్తారో మా చైర్ కి కూడా మీరు గౌరవం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని సందర్భాలు, ఇందాకనే సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మేడం ప్లీజ్, సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మాట్లాడేది వినండి మేడం. ఇదే గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి అన్నారు కాబట్టి అవి రికార్డ్ అనకపోయినా మీరు అన్నారు. ఇది పాజిటివ్ గా తీసుకొని నేను ఏం అనట్లేదు. మీరు మీ చైర్ ని ఎట్లయితే గౌరవం, మా చైర్ కూడా అదే గౌరవం ఇచ్చి ముందుకెళ్తే ఒకరికొకరికి బాగుంటుంది. ఇందాక మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీ సభ్యులు లేసారు కాబట్టి మేము అందరం లేవాల్సి వచ్చింది, లేదంటే మేము మాట్లాడకపోతే. I think మేము శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about this issue. I think you should sit down. You should sit down. And Venkateshwar garu, yeah, we are all taking positively. Shravan garu, I don't need your extra comments on this issue. We all respect one another. But you know what? ఎప్పుడైతే చైర్ ఉందో, you do not say ఆమె ఈమె అట్లాంటి మాటలు మాట్లాడద్దు అని నేను అంటాను. ఎస్, ఏదైతే ఉంటుందో, యు నో వాట్, మీరు హేమ గారు లాస్ట్ టైం, ఎస్ ఐ రిమెంబర్, ఆఫ్టర్ ఆల్ అని నేను అనలేదు. సంబడి హియర్ సెడ్ అన్నారు. నో, ప్లీజ్ సిట్ డౌన్, please sit down. I'm giving clarifications. You sit down, you sit down, you sit down. I'll give you clarification. Somebody from here said, she said it, but no, you did not hear that. I did not say that. Mere matladeskoni, she said that. First of all, I always say మీరు గారు అనే నేను యూజ్ చేస్తాను ఎవ్రీ కార్పొరేటర్ గా. ఒకవేళ ఈ సోదరులతో నేను I always say సాబ్ అని మాట్లాడతాను, వాట్ ఎవర్, లేకపోతే అమ్మ అని మాట్లాడతాను. We don't have to discuss about this issue. Now that, thank you, you have said it and I have said it. We've given clarification. From now on, at least try to give respect ane antunamu. Let us go to the subject, not deviate from that. Thank you, madam. Yes, you were given opportunity. ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కు, గౌరవ కమిషనర్ గారికి, అందరికి, ఆల్ అధికారులకు, మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ పైన మేడం, రామ్కి నేను లాస్ట్ మంత్ కూడా కమిషనర్ గారిని కలిసాను. రామ్కి వాళ్ళు కూడా అప్పుడు వస్తే వాళ్ళ వెహికల్స్ ఎల్బీ నగర్లో రామ్కి వాళ్ళ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటల వరకు పనిచేస్తున్నాయి, ఒక కార్పొరేటర్ చెప్పిన తర్వాత ఒక మళ్ళీ జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వేరే దగ్గరికి పంపించి ఆ ఏఎంహెచ్ కన్నా ఫోన్ చేయమంటున్నారు, రామ్కి కన్నా ఫోన్ చేయమంటున్నారు. మరి అక్కడ పని కాకుండా అక్కడికి వెళ్ళిన 15-20 నిమిషాలకే మాకు ఫోన్ వచ్చింది, పక్క డివిజన్కి వెళ్ళమని పోతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్? ఎంతవరకు రెక్టిఫై చేసిరు? లాస్ట్ 1 year నుండి రామ్కి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అయినా కానీ లాస్ట్ మంత్ వాళ్ళు బిల్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టుంది. కానీ ఒకటి సార్, మీరు చాలా సిన్సియర్గా
అన్ని డివిజన్లో తిరుగుతున్నారు. మార్నింగ్ 5 o'clock కూడా వస్తున్నారు కమిషనర్ గారు. ఒక్కటైతే మీరు అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళు రామ్కి వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఒక వర్క్ చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour చేసిన తర్వాత ఇది కంప్లీట్ కాకుండా మధ్యలో వదిలేసి డ్రైవర్ రెక్లెస్ గా కాలనీ ప్రెసిడెంట్ ఉంటే కూడా మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని పోతున్నారు. అది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో శానిటేషన్ మీద ఇంకొకటి కూడా గౌరవ కార్పొరేటర్లు అంతా మనం 4.5 సంవత్సరాలు కొట్టుకున్నామో తిట్టుకున్నామో ఏమైందో మనకు తెలియదు, కానీ ఈ 3 నెలలన్నా కొంచెం ఖచ్చితంగా ఉండి మేయర్ గారు మనకు అందుబాటులో ఉండే గుడ్ న్యూస్ చెప్తా అంటున్నారు. మనందరం కూడా కార్పొరేటర్లుగా ఈ 3 నెలలు ఖచ్చితంగా డే బై డే ఆ ఆఫీసర్లతో పని తీసుకొని ముందుకెళ్తే రేపు రాబోయే రోజులలో మళ్ళీ కూడా కౌన్సిల్. కూర్చోండి. పావని గారు, పావని. నో ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలా లేదా? మీరు క్వశ్చన్, నేను ఎప్పుడైతే క్వశ్చన్ పంపిస్తానో యూ డోంట్ ఈవెన్ గివ్ యువర్ క్వశ్చన్స్, యూ డోంట్ బాదర్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా లేదా? సో ప్లీజ్ లెట్ మీ గివ్ ఛాన్స్ టు దెమ్. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి అందరికీ నమస్కారము. మేయర్ గారు, మెయిన్గా మా గాంధీనగర్ డివిజన్లో ఏదైతే ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఉంటుందో, చెత్త కలెక్షను, అది కరెక్ట్ జరగట్లేదు మేడం. ఎందుకంటే ఓవరాల్గా మా డివిజన్లో టోటల్ 25 స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి. అందులో ఒక 5 ఆటోస్ అనేవి టోటల్గా డ్యామేజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు బస్తీలలో కానీ కాలనీలలో కానీ ఈ డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళకుండా ఉండడం వల్ల అక్కడ మరి ఆ చెత్త అంతా కూడా రోడ్డు మీద పడేయడం జరుగుతుంది. మొన్న కూడా రీసెంట్గా అశోక్ నగర్లో నియర్లీ ఒక 7 days వరకు కూడా అక్కడ ఎవరు చెత్త కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటే పబ్లిక్ మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ డీసీ గారి దృష్టికి తీసుకెళ్లి ఫాలో అప్ చేసి దాన్ని మేము లిఫ్ట్ చేయించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ స్వచ్ఛ ఆటోస్ది మా ఏరియాలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 5 అనేవి టోటల్ గా డ్యామేజ్ ఉన్నాయి. కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా మనకేంది అన్ని సొల్యూషన్ అనేది నేను ఆన్సర్ అడుగుతున్నాను. అదే విధంగా మా ఏరియాలో సిఆర్ఎంపీ రోడ్ ఒకటి చాలా డ్యామేజ్ లో ఉంది మేడం. అది మేము ఎన్నోసార్లు జోనల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దాని వల్ల కూడా ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు మీ దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.